హాయ్ ఫ్రెండ్స్, టుడేస్ టాపిక్ ఈజ్ బైనరీ సెర్చ్. ఆల్రెడీ మనం లీనియర్ సెర్చ్ గురించి తెలుసుకున్నాం. బైనరీ సెర్చ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బైనరీ సెర్చ్ అనేది డిఎస్ఏలో ఒక టాపిక్. సర్చింగ్ టెక్నిక్ ఇట్ ఈస్ అండ్ సర్చింగ్ టెక్నిక్. దీంట్లో మనం ఈ డెఫినేషన్, బైనరీ సెర్చ్ యొక్క డెఫినేషన్, ప్రాబ్లం, అల్గోరిథం, సుడోకోడ్, కోడ్ విత్ అవుట్పుట్ అండ్ అప్లికేషన్స్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ అండ్ డిసడ్వాంటేజెస్, ఇవి మిగతావన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ ఏంటంటే, బైనరీ సెర్చ్ ఈజ్ ఏ సర్చింగ్ అల్గారిథం used to find the position of a target element in sorted list. Going to a problem. ఒక ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం కంటే ముందు మనం కొన్ని కీ ఫార్ములాస్ తెలుసుకుందాం. మిడ్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2. ఇంకోటి, కీ వాల్యూ అనేది మిడ్ వాల్యూ కంటే ఎక్కువ ఉన్నప్పుడు లో వాల్యూ అనేది మిడ్ ప్లస్ 1గా చేంజ్ అవుద్ది. ఇన్ కేస్ కీ వాల్యూ అనేది మిడ్ వాల్యూ కంటే తక్కువ ఉంటే హై వాల్యూ అనేది మిడ్ -1గా చేంజ్ అవుద్ది. ఈ 3 స్టెప్స్ గుర్తుంచుకోండి. నేను ప్రాబ్లంలో ఎలా సాల్వ్ చేయాలి అనేది చెప్తా ఈ 3 స్టెప్స్ తోటి. సపోజ్ ఒక అరే తీసుకుందాం. 5, 12, 18, 23, 35, 47, 59, 63, 72, 88. ఇప్పుడు మన టార్గెట్ వాల్యూ అనేది 47 అని అనుకుందాం. అప్పుడు ఇనిషియల్గా బైనరీ సెర్చ్లో ఏంటంటే లో వాల్యూ అనేది 0 అండ్ హై వాల్యూ అనేది లెంత్ ఆఫ్ అరే -1. అంటే ఇదంతా ఉంది మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే హై వాల్యూ ఏమైంది 10 - 1 దట్ ఈక్వల్ టు 9. లేకపోతే ఇండెక్స్ వేసుకోవచ్చు మనం 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అప్పుడు లో అనేది లాస్ట్ ఇండెక్స్ లెఫ్ట్ మోస్ట్ అయింది, హై అనేది రైట్ మోస్ట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిడ్ వాల్యూ కనుక్కోవాలి. మిడ్ వాల్యూ ఏంటిది? మిడ్ ఈక్వల్ టు లో వాల్యూ ఎంత 0 ప్లస్ హై వాల్యూ ఎంత 9/2. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? 4.5 వస్తుంది. దీని రౌండ్ ఆఫ్ 4. మనకు 4.5 వచ్చిన 4 అయింది, 4.2 వచ్చిన 4, 4.8 వచ్చిన 4, 4.9 వచ్చిన 4. అంటే మనం లీస్ట్ తక్కువ ఇంటీజర్ తీసుకోవాలి. అంటే 4.5 రౌండ్ ఆఫ్ చేసుకొని ఇంటీజర్ తీసుకోవాలి. అలానే 5 తీసుకోకూడదు, 4 తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ అరే వాల్యూ అంటే మిడ్ వాల్యూ వచ్చింది 4 ఇక్కడ ఉంది. ఎంత వచ్చింది వాల్యూ? 35. ఇప్పుడు కీ వాల్యూ ఎంతమంది? 47 ఫైండ్ చేయాలి. టార్గెట్ అనేది 47. ఇదే కీ వాల్యూ. టార్గెట్ వాల్యూ అన్న కీ వాల్యూ అన్న సేమ్. 47 అనేది మనకు వచ్చిన మిడ్ వాల్యూ ఎంత? 35. 4కి ఇక్కడ 35 ఉంది ఎలిమెంట్ అనేది. 4 ఇండెక్స్ దగ్గర ఏముంది? 35. ఇది అనేది లెస్ దాన్ గ్రేటర్ దాన్ కీ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ ఉంది. కీ వాల్యూ గ్రేటర్ దాన్ మిడ్. అప్పుడు ఏం చేయాలి? లో అనేది మిడ్ ప్లస్ 1 అయింది. లో అనేది మిడ్ ప్లస్ 1. మిడ్ ఏంటిది ఇక్కడ? 4 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 5. హై ఏమైంది? సేమ్ ఉంటుంది. హై ఈక్వల్ టు 9. నెక్స్ట్ స్టెప్లో సేమ్ ఏం చేయాలి? మిడ్ ఈక్వల్ టు 5 ప్లస్ 9/2 దట్ ఈక్వల్ టు 14/2 దట్ ఈక్వల్ టు 7. మిడ్ వాల్యూ 7 వచ్చింది. ఇప్పుడు ఈ 7 అనేది వాల్యూ ఎంత? 63. 47, 63. 63 అనేది పెద్దది, గ్రేటర్. 63 ఈజ్ గ్రేటర్ దెన్ 47. 47 ఈజ్ లెస్ దెన్ 63. ఇప్పుడు కీ వాల్యూ ఈజ్ లెస్ దెన్ మిడ్. కీ వాల్యూ ఈజ్ లెస్ దెన్ మిడ్. కీ వాల్యూ ఈజ్ లెస్ దెన్ మిడ్ అన్నప్పుడు హై ఈజ్ ఈక్వల్ టు మిడ్ -1. హై ఈక్వల్ టు మిడ్ -1. అప్పుడు ఏమైంది? లో ఈక్వల్ టు 5 గానే ఉంటుంది, సేమ్ యాస్టీస్
ఇది ఫస్ట్ స్టెప్ అయింది, ఇది సెకండ్ స్టెప్ అయింది, థర్డ్ స్టెప్ అయింది. దాని తర్వాత హై ఏమైంది, హై ఈక్వల్ టు మిడ్ -1. 7 - 1 ఏంటిది 6. సేమ్ మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, లో ప్లస్ హై బై 2 మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 5 + 6/2 దట్ ఈక్వల్ టు 11/2 దట్ ఈక్వల్ టు 5.5. అంటే రౌండ్ ఫిగర్ ఏంటిది 5. మిడ్ వాల్యూ 5 వచ్చింది. ఇప్పుడు మన లిస్ట్లో 5 ఏంటిది 47 ఈక్వల్ టు 47. అంటే మనం ఫైండ్ చేసుకున్న ఎలిమెంట్ కీ వాల్యూ మిడ్ వాల్యూ సేమ్ ఉంది. అంటే అప్పుడు ఆ ఇండెక్స్ వాల్యూ మిడ్ అనేది మనం రిటర్న్ చేస్తాం. అంటే ఇండెక్స్ 5 దగ్గర 47 అనే ఎలిమెంట్ ఫైండ్ అయింది. ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్. మెయిన్గా ఈ 3 స్టెప్స్ తోటే ఈ త్రీ ఫార్ములాస్ గుర్తుంటే చాలు, మనం ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయొచ్చు. ఆల్గోరిథం ఏంటంటే ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఒక 2 పాయింటర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెట్ 2 పాయింటర్స్ ఏంటి లో ఒకటి, హై ఒకటి. లో ఆల్రెడీ మనకి యాస్టీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 0కి ఉంటుంది. హై అనేది ఏమైంది అరే ఆఫ్ లెంత్ లెంత్ ఆఫ్ అరే. హై ఈక్వల్ టు లెంత్ ఆఫ్ అరే -1. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, రిపీట్ దిస్ స్టెప్ until low less than or equal to high. అంటే ఇప్పుడు కింద రాసే స్టెప్స్ అనేవి ఈ లో లెస్ దెన్ హై ఉన్నంతసేపు మనం రిపీట్ చేస్తూనే ఉండాలి. ఎలా, ఫస్ట్ ఏంటిది మనం ఏం చేస్తాం, మిడ్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2 ఈ వాల్యూని కనుక్కుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాం, అరే ఆఫ్ మిడ్ వాల్యూ అనేది కీకి ఈక్వల్గా ఉందా లేదని చెక్ చేస్తాం. ఇన్ కేస్ ఈక్వల్ ఉంటే ఏం చేస్తాం, ఇఫ్ ఈక్వల్ రిటర్న్ మిడ్ వాల్యూ కాదు మిడ్ ఆర్ ఇండెక్స్. ఇన్ కేస్ అరే ఆఫ్ మిడ్ కీ లెస్ దెన్ కీ ఉంటే అప్పుడేమైంది, లో అనేది మిడ్ +1 అయింది. అంటే దట్ ఇంప్లైస్ we search in right half. అంతే కదా, ఒక సైడ్ మొత్తం డిస్కార్డ్ చేస్తాం. అంటే లెఫ్ట్ సైడ్ లేకుండా ఓన్లీ రైట్ సైడ్ మటుకి లో అనేది మిడ్ +1 అయింది. ఆ లెఫ్ట్ సైడ్ మొత్తం డిస్కార్డ్ అయిపోతాయి. అప్పుడు we only search in right half. in case array of mid is greater than key, then high equal to మిడ్ -1. అప్పుడేమైంది, వి సర్చ్ ఇన్ లెఫ్ట్ హాఫ్. అంటే మిడ్ వాల్యూ ఇప్పుడు మనకి ఇది ఒక ఇండెక్స్ అనుకోండి, ఇది లో ఉందనుకోండి, ఇది మిడ్ అనుకోండి, ఇది హై అనుకోండి. ఇన్ కేస్ మన మిడ్ వాల్యూ అనేది సేమ్, మన టార్గెట్ వాల్యూ అనేది మిడ్ వాల్యూ అనేది సేమ్ ఉందనుకోండి, అప్పుడు ఏమైంది, రిటర్న్ అయింది. ఏమైంది, మిడ్ ఇండెక్స్ ఒక రిటర్న్, ఇక్కడ ఉన్న ఇండెక్స్ ఏదైతుందో ఆ ఇండెక్స్ రిటర్న్ అయింది. ఇన్ కేస్ ఈక్వల్ లేదు, మిడ్ వాల్యూ అనేది కీ కంటే తక్కువ ఉంది, అంటే మిడ్ వాల్యూ అనేది టార్గెట్ వాల్యూ ఆర్ కీ వాల్యూ కంటే తక్కువ ఉన్నప్పుడు ఏమైందంటే లో అనేది మిడ్ +1 అయింది. అంటే లో అనేది ఇక్కడ షిఫ్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఇది లో అయింది. ఇప్పుడు అప్పుడు ఈ అవతల సైడ్ మొత్తం డిస్కార్డ్ చేస్తాం. ఇన్ కేస్ మిడ్ అనేది గ్రేటర్ దాన్ కీ ఉన్నప్పుడు హై ఈక్వల్ టు మిడ్ -1 అయింది. అంటే ఇది మిడ్ -1 ఇక్కడికి హై అయింది. అప్పుడు యువతల సైడ్ మొత్తం డిస్కార్డ్ చేసుకుంటాం. ఈ యువతల సైడ్ మనం సెర్చ్ చేస్తాం. దీంట్లో యువతల సైడ్ డిస్కార్డ్ చేసుకుని యువతల పక్క సెర్చ్ చేస్తాం. ఐ థింక్ యూ గాట్ ఇట్. లాస్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఇన్ కేస్ ఇట్ రిటర్న్స్ -1, దెన్ ద ఎలిమెంట్ ఈస్ నాట్ ఇన్ ద లిస్ట్ అన్నమాట. అంటే ఇన్ కేస్ మనకనేది రిటర్న్ అనేది -1 వస్తుంటే ఆ ఎలిమెంట్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ ద లిస్ట్. సూడో కోడ్ బైనరీ సెర్చ్ ఒక ఫంక్షన్, దాంట్లో పారామీటర్స్ అరే కామా కీ.
లో ఈక్వల్ టు 0, హై ఈక్వల్ టు లెంత్ ఆఫ్ అరే పైన ఏదంటే కింద కూడా అదే ఉండాలి. ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసామో ఇక్కడ కూడా సేమ్ ఉండాలి. అరే -1 అరే -1 వైల్ లూప్ వాడదాం. వైల్ లూప్ మనం ఆల్రెడీ మెన్షన్ చేస్తాం. లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హై ఉన్నప్పుడు అంటిల్ ఈ స్టెప్ని రిపీట్ చేయాలి. అలా మిడ్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2. ఇన్ కేస్ ఇది సొల్యూషన్ ఇది చేశాక ఇఫ్ అరే ఆఫ్ మిడ్ ఈక్వల్ టు కీ దెన్ రిటర్న్ మిడ్. ఎల్స్ ఇఫ్ అరే ఆఫ్ మిడ్ అనేది లెస్ దెన్ కీ ఉంటే రిటర్న్ ఏముండదు దీంట్లో. అప్పుడు ఏమైంది, మిడ్ వాల్యూ చేంజ్ అయ్యింది కదా, లో వాల్యూ చేంజ్ అయ్యింది. అప్పుడు లో ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1. ఎల్స్ హై ఈక్వల్ టు మిడ్ -1. అంటే ఇది చేంజ్ కానప్పుడు అంటే ఈక్వల్ టు ఉంటే రిటర్న్ మిడ్ వాల్యూ వస్తుంది. లెస్ దెన్ కీ వాల్యూ ఉంటే లో వాల్యూ అనేది మిడ్ ప్లస్ 1 అనేది. ఇన్ కేస్ అంటే ఎల్స్ అంటే ఆల్రెడీ ఇక్కడ గ్రేటర్ దెన్ ఇది. అందుకని స్పేస్ కాంప్లెక్సిటీ అవసరం లేకుండా టైం కాంప్లెక్సిటీ ఇప్పుడు మనం ఇంకో స్టెప్ యాడ్ చేస్తే ఏరియా ఆఫ్ మిడ్ గ్రేటర్ దెన్ కీ హై ఈక్వల్ టు మిడ్ -1 అని స్పేస్ కాంప్లెక్సిటీ ఎక్కువ అయిపోద్ది, టైం కాంప్లెక్సిటీ కూడా ఎక్కువ అయిపోద్ది. అందుకని మనం చేయకుండా డైరెక్ట్గా స్టెప్ వేసుకోవచ్చు ఎల్స్ అని పెట్టేసి. దాని తర్వాత ఇన్ కేస్ ఈ లూప్లో ఎక్కడ దొరకకపోతే వైల్ లూప్ దగ్గర కరెక్ట్గా రిటర్న్ -1 అంటే ఇందులో ఎలిమెంట్ దొరకలేదు నాకు రిటర్న్ -1 ఇండెక్స్ అనేది రిటర్న్ చేస్తే ఆ ఎలిమెంట్ అనేది ఆ లిస్ట్లో లేనట్టు, మన టార్గెట్ మన కీ వాల్యూ అనేది ఆ లిస్ట్లో లేనట్టు. సేమ్ కోడ్ కూడా సూడో కోడ్ లానే ఉంటుంది. ఎఫ్ బైనరీ సెర్చ్ ఒక ఫంక్షన్, దాంట్లో పారామీటర్స్ అరే కామా కీ ఇనిషియలైజ్ చేసుకోవటం. లో ఈక్వల్ టు 0, హై ఈక్వల్ టు లెంత్ ఆఫ్ అరే -1. వైల్ కండిషన్ వైల్ లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హై, మిడ్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2. ఇఫ్ కండిషన్ ఇఫ్ అరే ఆఫ్ మిడ్ వాల్యూ అను మన కీ వాల్యూ రెండు సేమ్ ఉంటే ఏం చేయాలి, రిటర్న్ మిడ్ వాల్యూ. ఇన్ కేస్ ఎలిఫ్ అరే ఆఫ్ మిడ్ కీ కంటే తక్కువ ఉంటే ఏం చేయాలి, లోని ఇంక్రిమెంట్ చేసుకోవాలి, మిడ్ +1 లాగా చేంజ్ చేసుకోవాలి. ఎల్స్ హై ఈక్వల్ టు ఇన్ కేస్ ఈక్వల్ టు కాదు లెస్ కాదు, ఇంకా ఎల్స్ ఏముంటుంది గ్రేటర్ దెన్. హై ఈక్వల్ టు మిడ్ -1. ఇన్ కేస్ ఈ లూప్స్లలో ఎక్కడ మనకి ఆ ఎలిమెంట్ అనేది దొరకపోతే అంటే టార్గెట్ వాల్యూ అనేది ఫౌండ్ కాకపోతే మనకి అప్పుడు రిటర్న్ చేయాలి -1. అంటే రిటర్న్ మనకు అవుట్పుట్లో -1 వచ్చిందంటే మనకి కోడ్లో అదే మన అరేలో మనకి కావాల్సిన టార్గెట్ లేనట్టు. యూజర్ ఇన్పుట్ డేటా అనేది మనం ఈ పారామీటర్స్కి మనం డేటా ఇన్పుట్ లాగా ఇవ్వాలి. ఇన్ కేస్ మనం యూజర్ ఇన్పుట్ లాగా ఇవ్వచ్చు లేదా కోడ్లో డైరెక్ట్గా మనం ఇన్పుట్ని ఇవ్వచ్చు. నేను డైరెక్ట్గా కోడ్లో తీసుకుంటున్నాను ఇన్పుట్ని. అరే 5, 12 సేమ్ ప్రాబ్లం చేసిందే అదే పాయింట్స్ ఇస్తున్నాం అన్నమాట. 35, 47, 59, 63, 72, 88. ఇప్పుడు కీ వాల్యూ ఈక్వల్ టు 47 తీసుకుందాం. ఈ వచ్చిన ఈ అరే ఇక్కడ రిటర్న్ వాల్యూ ఇక్కడ రిటర్న్ చేసిన వాల్యూ ఇక్కడ రిటర్న్ చేసిన వాల్యూని రిజల్ట్లో స్టోర్ చేద్దాం. బైనరీ సెర్చ్ ఆఫ్ అరే కామా కీ. నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్. ప్రింట్ element is found at index రిజల్ట్లో మనకి ఏ ఇండెక్స్ వాల్యూ మనకి రిజల్ట్లో వస్తుంది అనమాట. అవుట్పుట్ ఏమొస్తుంది, దీని ఇండెక్స్ వాల్యూ 47 అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఎలిమెంట్ ఈస్ ఫౌండ్ ఎట్ ఇండెక్స్. రిజల్ట్లో స్టోర్ అయింది. రిజల్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చింది. ఇక్కడ రిటర్న్ మిడ్ వాల్యూ ఇక్కడ రిటర్న్ చేస్తుంది, ఇక్కడ రిటర్న్ చేస్తుంది. ఇన్ దిస్ ప్రాబ్లం చెప్పినట్టు మనకి ఇండెక్స్ వాల్యూ 0, 1, 2, 3, 4, 5. ఇండెక్స్ 5 దగ్గర మనకు అవుట్పుట్ వస్తుంది.
అప్లికేషన్స్. మెయిన్లీ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ సర్చింగ్ ఇన్ సార్టెడ్ డేటా. సార్టెడ్ డేటాలో మెయిన్గా మనం ఏదైనా సెర్చ్ చేయాలనుకున్న ఏదైనా ఎలిమెంట్ని లేదా ఏదైనా నేమ్ని అలా సెర్చ్ చేయాలనుకుంటే మెయిన్గా బైనరీ సెర్చ్లో సార్టెడ్ డేటాని వాడతాం. సార్టెడ్ డేటాలో ఈజీగా ఉంటుంది అనమాట బైనరీ సెర్చ్ వాడితే. యూజ్డ్ ఇన్ డేటాబేసెస్ లేదా సెర్చ్ ఇంజిన్స్ లైక్ గూగుల్ వాటిలో కూడా వాడతాం అనమాట సెర్చ్ ఇంజిన్స్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ గేమ్ డెవలప్మెంట్స్. And it is also used for competitive programming. Advantages. మెయిన్గా ఈ బైనరీ సెర్చ్ అనేది లార్జ్ డేటా సెట్స్ కోసం యూజ్ చేస్తాం. యూజ్డ్ ఫర్ లార్జ్ డేటా సెట్స్ వేర్ కాంప్లెక్సిటీ ఈస్ బిగ్ ఆఫ్ లాగిన్. And due to this logarithmic, it is very fast, takes less time, reduces search space by half each time. అంటే సపోజ్ ఇప్పుడు ఒక ఇండెక్స్ ఇది ఒక అరే అనుకుందాం, ఇది లో అనుకుందాం, ఇది హై అనుకుందాం. ఇది మిడ్ వాల్యూ అయినప్పుడు ఇన్ కేస్ మిడ్ వాల్యూ అనేది ఇదే మన మిడ్ వాల్యూ అనేది టార్గెట్ వాల్యూ కంటే తక్కువ ఉంది అనేది ఇంక్రిమెంట్ అయ్యింది. అప్పుడు ఇక్కడికి వస్తుంది లో వాల్యూ. మిడ్ ప్లస్ లో ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 ఈ పొజిషన్కి మిడ్ లో చేంజ్ అయ్యింది. అప్పుడు యువతల పార్ట్ మొత్తం డిస్కార్డ్ అయ్యింది. అంటే రెడ్యూసెస్ సర్చ్ స్పేస్ బై హాఫ్ అనేది మొత్తం ప్రతి స్టెప్కి ఒక్కొక్క లూప్కి ఒక హాఫ్ ఎగిరిపోద్ది. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ హాఫ్లో ఒక హాఫ్ ఎగిరిపోద్ది. అంటే ఏదో ఒక హాఫ్ డిస్కార్డ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇంకొక హాఫ్ డిస్కార్డ్ అయిపోయి లాస్ట్లో మనకి ఎలిమెంట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఇంప్లిమెంట్ యూజింగ్ అరేస్. డిసడ్వాంటేజెస్ వర్క్స్ ఓన్లీ ఫర్ సార్టెడ్ డేటా. అంటే ఏదైనా ఒక మెయిన్ ఇది డిసడ్వాంటేజ్ ఏంటంటే అన్సార్టెడ్ డేటాకి మనం అనేది బైనరీ సెర్చ్ చేయలేం ఎలిమెంట్ని. ఇట్స్ ఓన్లీ యూస్ఫుల్ ఫర్ ఓన్లీ సార్టెడ్ డేటా. అండ్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఎఫిషియెంట్ ఫర్ లింక్ లిస్ట్. అంటే లింక్ లిస్ట్ ఎలా అంటే అది అరేస్ లాగా కదా. అరేస్ అనేది ఎక్కడైనా ఏ మధ్యలో ఇప్పుడు అరేస్ ఉందనుకో, ఏ ఇండెక్స్లో ఎలిమెంట్ కావాలన్నా ఆ ఎలిమెంట్ని మనం రిట్రీవ్ చేసుకునేస్తాం. లింక్ లిస్ట్లో అలా కాదు. లింక్ లిస్ట్లో నోడ్ ఉంటుంది, హెడ్ ఉంటుంది. హెడ్ నుంచి స్టార్ట్ అయ్యి నోడ్ దాకా ఫస్ట్ స్టార్టింగ్ ఇనిషియల్గా సీక్వెన్షియల్ పోద్ది అనమాట. ఇక్కడ ఎలిమెంట్ ఉంది 0th ఇండెక్స్ దగ్గర, నెక్స్ట్ మళ్ళీ తొందరగా అట్లా. అంటే బైనరీ సెర్చ్ ఏంటంటే మధ్యలో ఒకసారి మొత్తం ఎలిమెంట్స్ని జంప్ చేస్తుంది. అందుకని లింక్ లిస్ట్ మెయిన్గా ఇట్ ఈస్ యూస్ఫుల్ ఓన్లీ ఫర్ లీనియర్ సెర్చ్. బైనరీ సెర్చ్కి లింక్ లిస్ట్ అనేది యూస్ఫుల్ కాదు. డస్ నాట్ వర్క్ ఫర్ ఫ్రీక్వెంట్ డేటా చేంజెస్. అంటే ఏదైనా వెదర్ అలా మనకి డేటా అనేది సార్టెడ్లో ఉండాలి, అప్పుడైతే మనం సెర్చ్ చేయలేస్తాం. ఇన్ కేస్ డేటా అనేది అన్సార్టెడ్గా ఉంటే ఇది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఫ్రీక్వెంట్గా. అప్పుడు మనం బైనరీ సెర్చ్ చేయలేం. అప్పుడు చేంజ్ అయ్యే డేటా మొత్తం అన్సార్టెడ్గా ఉంటుంది. డేటా విచ్ ఇస్ అన్సార్టెడ్ కన్జ్యూమ్స్ ఎక్స్ట్రా స్టెప్ ఫర్ ద సార్టింగ్. ఇన్ కేస్ మనకి వాల్యూస్ 3, 8, 2, 1 ఉంది. దాని తర్వాత లీనియర్ సెర్చ్ అయితే డైరెక్ట్గా 2 కావాలంటే లీనియర్ సెర్చ్ 3, 8, 2, 3 కంపేర్, 8 కంపేర్, 2 కంపేర్. లీనియర్ సెర్చ్ ఇలా ఉంటుంది. అదే బైనరీ సెర్చ్ వచ్చేసరికి ఫస్ట్ 3, 8, 2, 1 అంటే దీన్ని ఫస్ట్ సార్టెడ్ ఆర్డర్లో చేసుకుంటాం. దాని తర్వాత మనం 2 ఫైండ్ చేస్తాం. ఈ మధ్యలో ఒక స్టెప్ అనేది ఎక్స్ట్రా స్టెప్ అనమాట. థ్యాంక్ యూ.